తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. ఒక పురాణ గాథ ప్రకారం బ్రహ్మదేవునిపై కోపంతో కొబ్బరి చెట్టును సృష్టించిన మహర్షి ఎవరు? ఏ. వశిష్ఠ మహర్షి, బి. అగస్త్య మహర్షి, సి. దుర్వాస మహర్షి, డి. విశ్వామిత్ర మహర్షి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వశిష్ఠ మహర్షి, బి. అగస్త్య మహర్షి, సి. దుర్వాస మహర్షి, డి. విశ్వామిత్ర మహర్షి. సరైన సమాధానం డి. విశ్వామిత్ర మహర్షి. సమాధానం మరొకసారి. డి. విశ్వామిత్ర మహర్షి. రెండవ ప్రశ్న. విశ్వామిత్రుడిని శాంతింపజేయడానికి దేవతల ప్రార్థన మేరకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఏ. పరమశివుడు, బి. శ్రీమహావిష్ణువు, సి. వినాయకుడు, డి. కుమారస్వామి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పరమశివుడు, బి. శ్రీమహావిష్ణువు, సి. వినాయకుడు, డి. కుమారస్వామి. సరైన సమాధానం బి. శ్రీమహావిష్ణువు. సమాధానం మరొకసారి. బి. శ్రీమహావిష్ణువు. మూడవ ప్రశ్న. కొబ్బరికాయపై ఉండే పీచు భాగం మనిషి శరీరంలోని దేనికి ప్రతీకగా భావిస్తారు? ఏ. మాంసం, బి. ఎముకలు, సి. చర్మం, డి. రక్తనాళాలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మాంసం, బి. ఎముకలు, సి. చర్మం, డి. రక్తనాళాలు. సరైన సమాధానం ఏ. మాంసం. సమాధానం మరొకసారి. ఏ. మాంసం. నాలుగవ ప్రశ్న. కొబ్బరికాయలోని గట్టి చిప్ప మనిషి శరీరంలోని ఏ భాగానికి ప్రతీకగా భావిస్తారు? ఏ. గుండె, బి. ఎముకలు, సి. ఊపిరితిత్తులు, డి. నరాలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. గుండె, బి. ఎముకలు, సి. ఊపిరితిత్తులు, డి. నరాలు. సరైన సమాధానం బి. ఎముకలు. సమాధానం మరొకసారి. బి. ఎముకలు. ఐదవ ప్రశ్న. దేవాలయంలో కొట్టిన కొబ్బరికాయ లోపల కుళ్ళిపోయి ఉంటే భక్తులు ఎలా భావించాలని పండితులు చెబుతున్నారు? ఏ. పూజ ఆపివేయాలి, బి. వెంటనే ఆలయం నుంచి వెళ్ళిపోవాలి, సి. గాబరా పడకుండా సానుకూల దృక్పథంతో ఉండాలి, డి. వెంటనే ఉపవాసం ప్రారంభించాలి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పూజ ఆపివేయాలి, బి. వెంటనే ఆలయం నుంచి వెళ్ళిపోవాలి, సి. గాబరా పడకుండా సానుకూల దృక్పథంతో ఉండాలి, డి. వెంటనే ఉపవాసం ప్రారంభించాలి. సరైన సమాధానం సి. గాబరా పడకుండా సానుకూల దృక్పథంతో ఉండాలి. సమాధానం మరొకసారి. సి. గాబరా పడకుండా సానుకూల దృక్పథంతో ఉండాలి. ఆరవ ప్రశ్న. అభిషేకం కోసం కొట్టిన కొబ్బరికాయను మళ్లీ నైవేద్యంగా సమర్పించవచ్చా? ఏ. తప్పకుండా సమర్పించవచ్చు, బి. సమర్పించకూడదు, సి. సగం మాత్రమే సమర్పించవచ్చు, డి. రాత్రి సమయంలో మాత్రమే సమర్పించవచ్చు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. తప్పకుండా సమర్పించవచ్చు, బి. సమర్పించకూడదు, సి. సగం మాత్రమే సమర్పించవచ్చు, డి. రాత్రి సమయంలో మాత్రమే సమర్పించవచ్చు. సరైన సమాధానం బి. సమర్పించకూడదు. సమాధానం మరొకసారి. బి. సమర్పించకూడదు. ఏడవ ప్రశ్న. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం అనంతరం భక్తులు సాధారణంగా ఎక్కడ కొబ్బరికాయలు కొడతారు? ఏ. గర్భగుడి లోపల, బి. అఖిలాండం వద్ద, సి. ధ్వజస్తంభం వద్ద, డి. పోటు వద్ద. ఆప్షన్స్ మరొకసారి. ఏ. గర్భగుడి లోపల, బి. అఖిలాండం వద్ద, సి. ధ్వజస్తంభం వద్ద, డి. పోటు వద్ద. సరైన సమాధానం బి. అఖిలాండం వద్ద. సమాధానం మరొకసారి. బి. అఖిలాండం వద్ద. ఎనిమిదవ ప్రశ్న. కలశంపై మామిడి ఆకులు ఉంచి వాటిపై కొబ్బరికాయను ప్రతిష్ఠించడం ఏమని పిలుస్తారు? ఏ. వాయన దానం, బి. అగ్ని ప్రతిష్ఠ, సి. ప్రాణ ప్రతిష్ఠ, డి. పూర్ణకుంభం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వాయన దానం, బి. అగ్ని ప్రతిష్ఠ, సి. ప్రాణ ప్రతిష్ఠ, డి. పూర్ణకుంభం. సరైన సమాధానం డి. పూర్ణకుంభం. సమాధానం మరొకసారి. డి. పూర్ణకుంభం. తొమ్మిదవ ప్రశ్న. హిందూ ధర్మంలో ఉపవాసం
అనే పదానికి అసలైన ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ఏ. రోజంతా నిద్రపోవడం. బి. భగవంతునికి సమీపంలో నివసించడం. సి. అడవికి వెళ్లడం. డి. మౌనంగా ఉండటం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. రోజంతా నిద్రపోవడం. బి. భగవంతునికి సమీపంలో నివసించడం. సి. అడవికి వెళ్లడం. డి. మౌనంగా ఉండటం. సరైన సమాధానం బి. భగవంతునికి సమీపంలో నివసించడం. సమాధానం మరొకసారి. బి. భగవంతునికి సమీపంలో నివసించడం. 10వ ప్రశ్న. ఉపవాసం వల్ల శరీరంలో పాత కణాలు తొలగి కొత్త కణాల పునరుద్ధరణ జరిగే ప్రక్రియను ఏమంటారు? ఏ. కిరణజన్య సంయోగక్రియ. బి. ఆటోఫాజీ. సి. రూపాంతరం. డి. ఆస్మోసిస్. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కిరణజన్య సంయోగక్రియ. బి. ఆటోఫాజీ. సి. రూపాంతరం. డి. ఆస్మోసిస్. సరైన సమాధానం బి. ఆటోఫాజీ. సమాధానం మరొకసారి. బి. ఆటోఫాజీ. 11వ ప్రశ్న. సరైన పద్ధతిలో ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఏ హార్మోన్ సున్నితత్వం పెరుగుతుంది? ఏ. థైరాక్సిన్. బి. అడ్రినలిన్. సి. ఇన్సులిన్. డి. మెల్టోనిన్. ఆప్షన్స్ మరొకసారి. ఏ. థైరాక్సిన్. బి. అడ్రినలిన్. సి. ఇన్సులిన్. డి. మెల్టోనిన్. సరైన సమాధానం సి. ఇన్సులిన్. సమాధానం మరొకసారి. సి. ఇన్సులిన్. 12వ ప్రశ్న. ఉపవాసం వల్ల మానవ శరీరంలోని ఏ అంతర్గత గడియారం సమతుల్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు? ఏ. జీవ గడియారం. బి. యాంత్రిక గడియారం. సి. డిజిటల్ గడియారం. డి. పరమాణు గడియారం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. జీవ గడియారం. బి. యాంత్రిక గడియారం. సి. డిజిటల్ గడియారం. డి. పరమాణు గడియారం. సరైన సమాధానం ఏ. జీవ గడియారం. సమాధానం మరొకసారి. ఏ. జీవ గడియారం. 13వ ప్రశ్న. నవరాత్రి ఉపవాసాల్లో సాధారణ ఉప్పుకు బదులుగా ఏ లవణాన్ని ఉపయోగిస్తారు? ఏ. నల్ల ఉప్పు. బి. అయోడిన్ ఉప్పు. సి. సైంధవ లవణం. డి. పొటాషియం ఉప్పు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. నల్ల ఉప్పు. బి. అయోడిన్ ఉప్పు. సి. సైంధవ లవణం. డి. పొటాషియం ఉప్పు. సరైన సమాధానం సి. సైంధవ లవణం. సమాధానం మరొకసారి. సి. సైంధవ లవణం. 14వ ప్రశ్న. శారదీయ నవరాత్రుల్లో ఉపవాసం ఉండడం వెనుక ప్రధాన శాస్త్రీయ కారణం ఏమిటి? ఏ. వర్షాలు పడటం కోసం. బి. రోగనిరోధక శక్తి పెరగడం కోసం. సి. చలి తట్టుకోవడం కోసం. డి. జ్ఞాపకశక్తి పెరగడం కోసం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వర్షాలు పడటం కోసం. బి. రోగనిరోధక శక్తి పెరగడం కోసం. సి. చలి తట్టుకోవడం కోసం. డి. జ్ఞాపకశక్తి పెరగడం కోసం. సరైన సమాధానం బి. రోగనిరోధక శక్తి పెరగడం కోసం. సమాధానం మరొకసారి. బి. రోగనిరోధక శక్తి పెరగడం కోసం. 15వ ప్రశ్న. ఉపవాస దినాల్లో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటివి మానేసి తీసుకునే పవిత్రమైన ఆహారాన్ని ఏమంటారు? ఏ. తామసిక ఆహారం. బి. రాజసిక ఆహారం. సి. ఫాస్ట్ ఫుడ్. డి. సాత్విక ఆహారం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. తామసిక ఆహారం. బి. రాజసిక ఆహారం. సి. ఫాస్ట్ ఫుడ్. డి. సాత్విక ఆహారం. సరైన సమాధానం డి. సాత్విక ఆహారం. సమాధానం మరొకసారి. డి. సాత్విక ఆహారం. 16వ ప్రశ్న. ఈ ఏకాదశి ఉపవాసాన్ని నీళ్లు కూడా తాగకుండా ఆచరిస్తే 24 ఏకాదశుల ఫలితం లభిస్తుందని చెబుతారు? ఏ. తొలి ఏకాదశి. బి. నిర్జల ఏకాదశి. సి. ముక్కోటి ఏకాదశి. డి. కార్తీక ఏకాదశి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. తొలి ఏకాదశి. బి. నిర్జల ఏకాదశి. సి. ముక్కోటి ఏకాదశి. డి. కార్తీక ఏకాదశి. సరైన సమాధానం బి. నిర్జల ఏకాదశి. సమాధానం మరొకసారి. బి. నిర్జల ఏకాదశి. మన సంస్కృతి, మన విలువలు.
మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.